నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా త్రిబులార్గా పేరొందినటువంటి రఘురామకృష్ణరాజు అయితే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా ఈరోజు ఉదయం నుంచి జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకి ఎక్కడో సీటు కూడా కేటాయిస్తున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఒకవేళ ఆయన పార్టీలో చేరి టికెట్ తీసుకుంటే గెలిచే అవకాశం ఉందంటారా? ఇది మీరు అడిగింది కరెక్ట్ అండి. రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశానికి ఏం విదేశీయుడు కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి కార్యకర్తలు, గ్రామ కార్యకర్తల వరకు ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక తెలుగుదేశంలోనే కాదు, ఇతర పార్టీల్లో కూడా. ఈవెన్ వైఎస్ఆర్సీపీలో 3 ఏళ్ల నుంచి ఆయన నర్సాపూర్ లోక్సభ స్థానానికి రాకపోయినా కూడా వైఎస్ఆర్సీపీలో కూడా ఆయనకి చాలామంది కార్యకర్తల అభిమానులు ఎందుకున్నారంటే ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా చాలా కాలం మెలిగాడు. ఆయన ఒక స్నేహితుడిగా. కాబట్టి ఆయనకు ఆ పార్టీలోనూ ఉన్నారు. బీజేపీలో కూడా మోడీ గారి దగ్గర నుంచి మన గ్రామ స్థాయి కార్యకర్తల వరకు కూడా ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ గతంలో అసలు ఆయన ఒకసారి ఢిల్లీలో ఒక విందు ఇచ్చినప్పుడు అసలు మెయిన్గా ఆయన మీద వైఎస్ఆర్సీపీకి ద్వేషం ఏర్పడటానికి కారణమే ఆ విందు కార్యక్రమానికి బీజేపీలో టాప్ బ్రాస్ అంతా, క్యాబినెట్ మంత్రులు, పార్టీ ప్రెసిడెంట్ అందరూ వచ్చారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తిరిగిపోయినాయి. ఒక మన పార్టీలో సాధారణ ఎంపీకి ఇంత ఇమేజా, ఢిల్లీ మొత్తాన్ని కమాండ్ చేస్తున్నాడు. దాంతో ఆయన మీద ఆంక్షలు పెట్టారు. మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ప్రభుత్వ ఆఫీసులకి, కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకి కానీ, పిఎంఓ కార్యాలయానికి కానీ వెళ్ళొద్దని. మీరు ఎప్పుడన్నా వెళ్ళినా కూడా విజయసాయి రెడ్డిని ఎమ్మడబెట్టుకుని మాత్రమే వెళ్ళాలని. ఎందుకంటే ఆయన పాపులారిటీ అంత పెరిగిపోయింది. అప్పటికే ఆయన పాపులరే. అది తట్టుకోలేకే ఆయన్ని పార్టీలో ఈ రకంగా వేధించిన కారణం. ఒక సొంత పార్టీ ఎంపీని పోలీసులతో అరెస్ట్ చేయించి సిఐడితో 3rd డిగ్రీ ప్రయోగించారంటేనే మీరు ఆలోచించండి ఆయనని ఎంత వేధింపులకు గురి చేశారు. అయినా అవన్నీ ఆయన తట్టుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరిపాలన మీద, విధానాల మీద, ముఖ్యమంత్రి అవినీతి మీద నిరాటంకంగా ఆయన విమర్శలు చేస్తానన్నాడు. 3 ఏళ్ల నుంచి కూడా అది కొనసాగుతుంది. కాబట్టి ఆయన ఏంటంటే బీజేపీలో నర్సాపూర్ నుంచి కూడా ఇస్తారని ఆశించారు. బహుశా మరి వాళ్ళకు ఉండే కొన్ని పరిమితుల మూలన వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చినవి కూడా పరిమితమైన సీట్లు. అందువల్ల అక్కడ అకామిడేట్ కాలేదు. కానీ ఆయన చివరి వరకు ప్రయత్నం చేసుకున్నట్టుంది. కానీ ఇక అప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం చేరటానికి నిర్ణయించుకున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే మనకి తెలుస్తుంది. ఆల్రెడీ విజయోత్సవాలు మొదలైనవి అక్కడ పాలకోడేరు ఆ ఏరియాలో ఉండి, ఆ ప్రాంతాల్లో భీమవరం, ఈయన అభిమానులు, ఇతర పార్టీల అభిమానులు అందరూ కలిసి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. బహుశా ఆయనకి శాసనసభకు పోటీ చేస్తారండి ఈసారి. లోక్సభకి పోటీ చేసే అవకాశం పెద్దగా కనపట్టలేదు. శాసనసభకి బహుశా ఉండి లాంటి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఏ పార్టీ నుంచి చేసినా కూడా ఆయన ఇతర పార్టీల అభిమానులు, వ్యక్తిగత అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి ఆయన విజయావకాశాలు పెద్ద కష్టమేం కాదండి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనకి చాలా పలుకుబడి ఉంది. రెండోది భీమవరం ఆ ప్రాంతంలో, నర్సాపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఉండే ఏ నియోజకవర్గం నుంచి అయినా కూడా ఆయనకి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమి ఉండదు. బహుశా నేను అనుకోవటం ఇవాళ రేపుట్లోనే ఆయన ఒక ప్రకటన చేస్తాడు. అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నర్సాపూర్లోనో పాలకొల్లులోనో బహుశా ఆయన పార్టీలో చేరినట్టు అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వితిన్ అవర్స్లోనే బహుశా రేపు లోపల ఆయనకి ఏదైనా ఒక నియోజకవర్గాన్ని కూడా కేటాయించినప్పుడు ఆయన ఒక పూర్తి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతాడు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఆయన వైసీపీ మీద కొంత తీవ్ర వ్యతిరేకత మొదట సృష్టించింది అయితే రఘురామకృష్ణరాజు గారు. సో ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గెలుస్తారని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలరు? అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి బాగాలేదు సుధాకర్ గారు. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే బీజేపీ సీట్ ఇవ్వకపోవడానికే జగన్మోహన్ రెడ్డి కారణమని స్వయంగా రఘురామకృష్ణరాజు ఆరోపించారు కదా. అంటే బీజేపీనే జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు ఆయన విజయ అవకాశాన్ని అడ్డుకోలేడా? నా వ్యక్తిగతమైన అభిప్రాయం, రఘురామరాజు గారు కూడా ఆయన కూడా స్ట్రాటజీ కరెక్ట్ కాదు. ఆయన సీటుని జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో ఆపుతాడు అనుకోవటం ఆయనే తక్కువ అంచనా వేసుకున్నట్టు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. గతంలో ఆయన ఢిల్లీలో విందు ఇచ్చినప్పుడు కానీ అనేక సందర్భాల్లో పార్లమెంట్ హాల్లో కనపడినప్పుడు
మాట్లాడినప్పుడు రఘురామరాజు గారు మోడీ గారు ఆగి పలకరించి వెళ్ళే అంత సాన్నిధ్యం ఆయనకు ఉందా లేదా ఆయనకు తెలుసు కదా. అవును, ఆ మాట వాస్తవం కదా. మరి అట్లాంటప్పుడు ఆయన తక్కువ అంచనా వేసుకుంటాం తప్ప రఘురామరాజు గారికే వాళ్ళు కనుక పరిస్థితులు ఎక్కువ సీట్లు కనుక వాళ్ళ చేతిలో ఉంటే బీజేపీ చేతిలో ఉంటే కనుక ఇవ్వగలిగేవాళ్ళు. వాళ్ళే ఒక కూటమి మూలన తక్కువ సీట్లకి తీసుకుని ఆ సీట్లలో వాళ్ళకి గతంలో ఉన్న కమిట్మెంట్లు ఉన్న వాళ్ళ మూలన ఇవ్వలేకపోవటమే తప్ప రఘురామరాజు గారిని వాళ్ళు కాదని అనుకోలేరు కదా. ఆయన పార్టీలో జారకపోయినా ఆయనకి బీజేపీలో ఒక పార్టీ సొంత పార్టీ నాయకులకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో రఘురామరాజు గారికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అది ప్రజలకి తెలుసు, ఆయనకి కూడా. కానీ ఒక రకంగా ఒక స్ట్రాటజికల్గా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఎక్కువ అంచనా వేసి ఆయన తక్కువ వేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ దగ్గరికి వెళ్ళి రఘురామరాజు గారికి సీట్ ఆపుతాడంటే అది నేను అంటే ఒక 45 years జర్నలిస్ట్గా ఉండి ఎవరి కెపాసిటీ ఏంటో తెలియనంత వ్యక్తిని కాదు. ఖచ్చితంగా అది మాత్రం కాదు. వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఒక్కోసారి అంటే జయప్రద లాంటి ఆమెను కూడా అక్కడికి తీసుకెళ్ళి అనేక సార్లు ఇప్పుడు ఎస్పీ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో పోటీ చేయించి గెలిపిస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే బాగా టైట్ పొజిషన్ వల్లనే తప్ప రఘురామరాజు గారి పట్ల వాళ్ళు వేరే భావంతో ఆపుతారని అయితే అనుకోను. కాకపోతే ఏంటంటే ఆయన మీరు అన్నట్టు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మీద పార్టీని విధానాలని విమర్శించడంలో మొదటగా బయటపడిన వ్యక్తి ఆయనే. కాబట్టి తెలుగుదేశంలో కూడా ఆయనకి చాలామంది వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా వాళ్ళలో వాళ్ళు సర్దుబాటు చేసుకుని త్యాగం చేసి అకామిడేట్ అయితే చేస్తారు సుధాకర్ గారు, ఖచ్చితంగా చేస్తారు. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీలోనే ఆయన అభిమానులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజయాన్ని ఎలా ఆపగలుగుతాడు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ గారు వ్యక్తిగత అభిమానులు. మరి అట్లాంటప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా వాళ్ళందరితో ఫస్ట్ నుంచి పరిచయం ఉంది రఘురామరాజు గారికి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే వాళ్ళ ఇంట్లో విందు వినోదాల్లో వ్యక్తిగతంగా పాల్గొని రఘురామరాజు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అంత వ్యక్తిగత సన్నిహితాలు ఉన్నప్పుడు ఆయన అభిమానులు అందరూ కూడా ఈయనకి పరిచయస్తులే. నాకు ఎందుకంటే వెస్ట్ గోదావరితో నాకు పరిచయం కూడా వ్యక్తిగతంగా ఉంది. ఇప్పుడు టీడీపీ స్వాగతించే అవకాశం ఉందంటే టీడీపీ కార్యకర్తలు కేడరు రఘురామకృష్ణరాజుని స్వాగతించే అవకాశం ఉందా? చేస్తారండి. ఆయనకి అన్ని పార్టీలతోనూ మమేకమవుతాడు. ఒక ఫ్రెండ్లీగా ఉండే మనిషే ఆయన. నేనేదో మీ అందరి మీద తలల మేంచి వచ్చానన్న దృక్పథంతో దిగడు. వెళ్ళేటప్పుడే ఆయన అప్రోచే డిఫరెంట్. ఆయన కింద స్థాయి నుంచి అప్రోచ్ అవుతాడు. అంతేగాని నన్ను ఎవరో పైనుంచి తీసుకొచ్చారు హెలికాప్టర్లో దిగినట్టు రాడు. భూమిలో నుంచి నీళ్లలాగా పైకి వస్తాడు. కాబట్టి ఎవరు ఆయన్ని వ్యతిరేకించే పరిస్థితులు మీరు చూస్తారు కదా. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఫలితాల్లో ఆ రోజైనా మీరు నన్ను గుర్తు చేసుకుంటారు, ముందే చెప్పేసాడు ఈయనని. ఎందుకంటే ఆయన నేచర్ డిఫరెంట్ అండి. ఇవాళకి కూడా ఆయన అన్ని పార్టీల నాయకులతోనూ కార్యకర్తలతోనూ ఎప్పటికీ ఉంటాడు. ఆయన రాజకీయాలని వదిలేసినా కూడా వ్యక్తిగత పరిచయాలను అయితే వదులుకోడు. అది రఘురామరాజు గారి నేచర్. అది అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు ఆయనతో తగాదా పెట్టుకోకపోతే ఈ విధంగా అసలు ఆయనకి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో తగాదా పెట్టుకునే అవసరం వచ్చేది కాదు. ఏంటంటే ఈయన వ్యక్తిగతంగా ఢిల్లీలో ఈయనకుండా పలుకుబడి చూసి వాళ్ళు కంగు తిన్నారు. తినేక దాన్ని రాంగ్ విధంగా రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు అంతే.